నుంచి అడుగులు వేయటం మనం గమనిస్తాం. సార్, ట్రంప్ అణురాజకీయం విధ్వంస పథకాలు, అమెరికాలో నెతన్యాహు అరెస్ట్. నెతన్యాహుని అరెస్ట్ చేయడం ఇప్పుడు మనం ఇప్పటివరకు మన అరెస్టులు చూస్తున్నాం కదా. న్యూయార్క్ మేయర్ మమ్దాని నేను ఒక ప్రకటన చేశాడు, ముఖ్యమైనది. నెతన్యాహు న్యూయార్క్ వస్తే మేము అరెస్ట్ చేస్తాం, కాకపోతే మా న్యూయార్క్ పాలనా వ్యవస్థకు అంత అధికారం లేదు కాబట్టి మేము ట్రంప్కు నేను రికమెండ్ చేస్తున్నాను, నెతన్యాహు వస్తే అరెస్ట్ చేయండి, నిర్బంధించండి. ఎందుకు నిర్బంధించాలంటే ఐక్యరాజ్య సమితి నియమించిన సంస్థ, అధ్యయన సంస్థ, అదే జస్టిస్ మురళీధరన్ భారతీయుడే దానికి నాయకత్వం వహించాడు. వాళ్ళు గాజాలో జరిగిన మారణం దీని అంతటిని గురించి చాలా పెద్ద నివేదిక తయారు చేశారు. యుద్ధ నేరస్తుడు నెతన్యాహు ఈజ్ ఏ వార్ క్రిమినల్. సో యాజ్ ఈజ్ ఏ వార్ క్రిమినల్ డిక్లేర్డ్ బై యునైటెడ్ నేషన్స్, ఆయన అరెస్ట్ చేయడం న్యాయం, నేను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గతంలో ప్రకటించాడు ఆయన, నెతన్యాహుని రానివ్వను, వస్తే నేను అరెస్ట్ చేస్తాను అని. కాకపోతే చట్టరీత్యా నేను వెరిఫై చేస్తే నాకు అధికారం లేదని చెప్తున్నారు, కాబట్టి నేను ట్రంప్కు నేను సిఫార్సు చేస్తున్నాను అని ఆయన అంటున్నారు. ట్రంప్ విషయానికి వస్తే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ మధ్య నెతన్యాహుతో కొంత డిఫర్ కావడం మనం చూసాం కదా. కానీ లోపల వీళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయనేది ప్రపంచం యొక్క అభిప్రాయం. కానీ నెతన్యాహు ఈ పరిస్థితుల్లో అమెరికాకు వస్తాడా? అలాగే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా నెతన్యాహుకు పిచ్చి పట్టింది అని ఒకసారి ప్రకటించాడు. ఈ అసలు ట్రంప్ని ఎవడు ఖాతరు చేస్తాడని నెతన్యాహు ఒకసారి అన్నాడు. మోదీ నాకు అతిపెద్ద ఫ్రెండ్ అని ఒకసారి అన్నాడు. కాబట్టి మొత్తం మీద చెప్పాలంటే మనం ఇక్కడ భారతదేశంలో బొద్దింకల తిరుగుబాట్లు, నిరసనల గురించి చర్చిస్తున్నట్టే అంతర్జాతీయ వేదిక మీద కూడా ట్రంప్ అని ఆయన పూర్తిగా పటాటోపం తేలిపోయి ఆయన రోజుకి ఒక ఇది చేస్తుంటే నెతన్యాహును అరెస్ట్ చేస్తారేమో అన్న వాతావరణం ఉంది. ఇంకా మూడోది లాస్ట్ మీరు అడిగిన విధ్వంస పథకాలు. ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశాడు. ఏమని అంటే, మేము చెప్పినా వినడం లేదు, హార్మోజ్లో ఇరాన్ మాకు చికాకులు కలిగిస్తూనే ఉంది, అందుకని ఇరాన్ హార్మోజ్లో ఒక దాడి చేసిన ప్రతిసారి మేము ఇక్కడ ఒక అణుకర్మాగారం మీద దాడి చేయడము, ఒక బ్రిడ్జి పేల్చేయడము చేస్తాం. అదే నా స్కీమ్. ఆయన స్కీమ్ ఏమంటా అంటే, అక్కడ బాంబు పడింది హార్మోజ్లో అని తెలిసిన మరుక్షణం ఆయన ఇరాన్లో ఒక బ్రిడ్జి పేల్చేస్తాడంట, లేకపోతే ఈ న్యూక్లియర్ ప్లాంట్ ఇట్లాంటి దేనైనా కానీ పేల్చేస్తాడని. అంటే ఒక వినాశకర పథకాలతో సిద్ధంగా ఉన్నాడు. ఇదే కాకుండా సౌదీ అరేబియాతో అణు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అటువంటిది భారతదేశంతో కూడా ఉంది. 312 ఒప్పందం అంటారు దాన్ని, అణు సహకార ఒప్పందం. ఇంతవరకు అమెరికా ఏ గల్ఫ్ దేశంతో అణు సహకార ఒప్పందం చేసుకోలేదు. చేసుకుంటే కొంత అణు పరిజ్ఞానం బదలాయింపు ఇవన్నీ జరుగుతాయి. ఒకవైపున ఇరాన్లోనేమో చేసుకున్నారని చెప్పి వాటిని విధ్వంసం చేస్తానని ప్రకటిస్తున్నాడు. రెండో వైపున సౌదీ అరేబియాతోనేమో కొత్తగా ఒప్పందం చేసుకొని వాళ్ళకి పరిజ్ఞానం ఇస్తానని చెప్పి చెప్తున్నాడు. సో ఇవన్నీ ట్రంప్ యొక్క బూటకత్వాన్ని, హిపోక్రసీని చెప్తున్నాయనేది ఒకటైతే, ఆల్సెడ్ అంటే ఏం చెప్పినా ఇజ్రాయెల్కు గల్ఫ్ దేశాల్లో ఇవన్నీ రావడం ఇజ్రాయెల్ కూడా ఇష్టం ఉండదు, జూ అండ్ అరబ్ కాన్ఫ్లిక్ట్లో. కాబట్టి ఇజ్రాయిల్ కూడా ఈ విషయంలో చాలా ఇరకాటంగానే ఉంది. ఆ విధంగా అంతర్జాతీయ పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారుతూ ఉంది. థ్యాంక్ యూ.